హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే గ్రేవీ చికెన్ కర్రీ అండ్ చపాతీ చేశానండి. సూపర్ టేస్టీగా వచ్చింది. రెసిపీ పెట్టేశాను, చూసేయండి. చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. రండి టిఫిన్ చేద్దాం. చికెన్ గ్రేవీ కర్రీ కోసం అయితే ఫస్ట్ చికెను, తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ తీసేసుకొని మంచిగా అవి చికెన్ ఆనియన్ మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్ సరిపడా సాల్ట్, రుచికి తగ్గట్టుగా కారపు, కొంచెం పసుపు వేసి ఇవన్నీ చేత్తోనే మంచిగా కలిపేసుకోవాలండి. మసాలా మొత్తం పీసెస్కి పట్టేలాగా. కొంచెం వాటర్, కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కర్రీని ఉడకనిద్దాం. ఈలోపు మనం మసాలా కోసం, గ్రేవీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, స్టవ్ ఆన్ చేసేసి దీన్ని ఉడకనిద్దాం. కొబ్బరి, బాదం, పుచ్చకాయ పప్పు, అంతా పేస్ట్, ఇలా మెత్తటి పేస్ట్ చేసేసుకోవాలండి మసాలాను. ఇప్పుడు ఇది కర్రీలో వేసేద్దాం. ఇలా కర్రీ 50% ఉడికాక ఏదైతే మనం చేసి పెట్టుకున్న మసాలా ఉందో ఇది ఇందులో వేసేస్తే మంచి గ్రేవీ చిక్కగా వస్తుంది. చూడండి, ఇలా ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ మనం మూత పెట్టేస్తే ఇంకా కర్రీ ఉడికే వరకు మూత తీయాల్సిన అవసరమే లేదండి. ఇప్పుడు ఈ చికెన్లోకి మనం ఫ్రెష్ వంకాయలండి, మా చెట్లే కోసాను, ఇవి కట్ చేసి వేద్దాం. ఇంకా కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది అండి. కర్రీ ఇలా ఇంకో 5 minutes ఆఫ్ చేస్తామనగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఇలా వేసేసుకోవాలి. ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటే చికెన్ గ్రేవీ కర్రీలో వంకాయలు సూపర్ టేస్ట్గా ఉంటాయండి. మీరు చికెన్ పీసెస్కి బదులు ఈ వంకాయలనే తినేస్తారు, బాగుంటుంది. చికెన్లోకి అయితే చపాతీ చేస్తున్నానండి. సూపర్ కాంబినేషన్ గ్రేవీ చికెన్ కర్రీ చపాతీ. చూడండి, మన టేస్టీ గ్రేవీ చికెన్ కర్రీ రెడీ అండి. దీనికి కాంబినేషన్ చపాతీ చేశాను. ఈ రెసిపీ ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చెప్పండి.